సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మాతో వైబ్ అవ్వండి. హాయ్, సేమ్ టైం టుమారో. మేబీ. సో ఇట్స్ అ డేట్ దెన్. లెట్స్ ఫైండ్ అవుట్ వైల్ వి జాగ్ టుగెదర్. చూస్తుండగానే రోజులు అలా గడిచిపోతున్నాయి. అప్పుడే నేను మీ ఇంటికి వచ్చి 1 వీక్ అయిపోయింది. పర్లేదు, బాగానే సర్వైవ్ అయిపోతున్నా. అవును, ఇలా ఉంటే చాలు. నువ్వు ఈ 3 months ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతావు. మర్చిపోయినట్టున్నావు, సర్వైవ్ అవ్వాల్సింది తను కాదు, మనం. అది కూడా అమ్మిచ్చిన డబ్బులతో. సార్ గారు మర్చిపోయినట్టున్నారు లెక్కలు చూసుకోవడం. ఇప్పటికే సగం అయిపోయాయి. సగమా? ఇంపాసిబుల్. సరే, నువ్వే చూడు లెక్కలు. చూస్తా, నాకేమైనా భయమా ఏంటి? నేను చూస్తాను. ఒకసారి ట్రాన్సాక్షన్స్ చూద్దాం. 255. అయినా నీకు లెక్కలు రావు కదా, నాకు కూడా రావు. మీ ఎక్కిచ్చే మీరు చూడండి. ఇదేంటి ఇలా లెక్కలు వేసేస్తుంది? ఇదో లెక్కల మాస్టర్ లాగా. సగమైంది అన్నాను కదా, సారీ. చెప్పాను కదా క్యూటీ, సగం అవ్వదని. సగం అవ్వలేదు, అంతకంటే ఎక్కువ అయ్యాయి. ఈ రెంట్స్ బిల్స్ అన్ని పోను 7,500లో వారానికి 3,870 రూపాయలు అయిపోయాయి. అంటే సగం కంటే ఎక్కువ. అలా ఎలా అయిపోతాయి? నేను ఖర్చు పెట్టినవి 10, 100గా. ఆ 10, 100 అన్ని కలిపితే ఇంతే అవుతాయి. ఏంటో ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు వచ్చినప్పటి నుంచి ఎంత ఖర్చు పెడుతున్నామో అస్సలు తెలియట్లేదు. క్యూటీ, నువ్వేం డల్గా ఫీల్ అవ్వకు. ఇప్పుడు మీ అమ్మిచ్చిన డబ్బులు సరిపోకపోతే అప్పు చేసైనా సరే ఇంటిని సైలెంట్గా నడిపిద్దాం. ఏంటి ఏమన్నావు? అప్పు చేసైనా ఈ ఇంటిని నడిపిస్తావా? అందుకే నీకు మాకు సెట్ అవ్వదు. ఈ ఇంటికి ఉన్న దాంట్లో ఏ లోటు లేకుండా సరిగ్గా నడిపేవాడు కావాలి, అంతేగాని అప్పు చేసో దొంగతనాలు చేసి నడిపించేవాడు కాదు. నీకు చేతనైతే ఇచ్చిన డబ్బులో మేనేజ్ చెయ్యి, లేకపోతే వెళ్ళిపో. ఈ ఇంటికి ఉన్న దాంట్లో ఏ లోటు లేకుండా సరిగ్గా నడిపేవాడు కావాలి, అప్పు చేసో దొంగతనాలు చేసి నడిపించేవాడు కాదు. నీకు చేతనైతే ఇచ్చిన డబ్బులో మేనేజ్ చెయ్యి, లేకపోతే వెళ్ళిపో. క్యూటీ, బైక్ మీద వద్దు, నడుచుకొని వెళ్దామని చెప్తుంది కూడా బడ్జెట్ సేవ్ చేయడానికే కదా. నిజం చెప్పు, నాకోసమే కదా. అంటే అది కూడా రీజనే, అలా అని అదొక్కటే రీజన్ కాదు. ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందే ఏ కపుల్ మధ్య అయినా ఒక మంచి ట్రావెల్ ఉంటుంది, మంచి కాన్వర్జేషన్ ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ మన మధ్య ఒక సీక్రెట్ సైలెంట్ లవ్ తప్ప ఇంకేం లేదు. అన్నీ చాలా రష్గా అయిపోతున్నాయి అనిపిస్తుంది. ఇంట్లో ఎలాగో పర్సనల్గా మాట్లాడుకోవడానికి స్పేస్ ఉండదు. సో అట్లీస్ట్ ఇలా వాక్ చేస్తూ అయినా ఒకరి గురించి ఒకరు తెలుసుకుందామని. నా గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు? నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీకు మా ఫ్యామిలీ గురించి ఒక ఐడియా ఉంది, కానీ మీ ఫ్యామిలీ గురించి నాకేం తెలీదు.
అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. చాలా వరకు బాయ్స్ హాస్టల్లోనే పెరిగాను. సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న, పెద్దనాన్న, అన్నయ్య అందరూ మగవాళ్ళే. మీ ఫ్యామిలీకి కంప్లీట్ ఆపోజిట్. అందుకే మీ గర్ల్ థింగ్స్ గురించి నాకు సరిగ్గా తెలియదు. పెట్రోల్ డబ్బులు తగ్గించా, సరుకుల డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అక్షర, మింత్రాలో ఆఫర్స్ బాగున్నాయి, టాప్స్ తీసుకుందామా? అమ్మో వద్దు, నా దగ్గర డబ్బులు లేవు. నీ డబ్బులు ఎందుకు? మన డబ్బులు వార్డెన్ దగ్గర ఉన్నాయిగా. ఏంటమ్మా మీరు ఇచ్చిన బడ్జెట్లో బట్టలు కూడా వస్తాయేంటి? ఇప్పటికే సగం డబ్బులు అయిపోయి నేను బాధపడుతుంటే బట్టలు. హా, వద్దులే. వద్దులే అంటే అమ్మనో నన్నో అయితే నెలకొకసారి సాగుగొట్టేదానిగా ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది, అజియోలో ఆఫర్స్ ఉన్నాయని. సర్లే, ఎగ్జిబిషన్ కానీ వెళ్దామా? ఆ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? కావాలనే కదా వద్దంటున్నావు? పీడు విన్న వల్లనే కదా ఈ సాక్రిఫైసెస్ అన్నీ. అమ్మా, కొత్తగా సినిమాలు వచ్చాయంట, వెళ్దామా? బాబు వార్డెన్, మంచి సినిమాలు వచ్చాయంట, సరదాగా అందరినీ థియేటర్కి తీసుకెళ్ళొచ్చుగా. థియేటర్కైనా ఐమాక్స్కి ఏమైనా వెళ్దామంటారా అంటే? ఐమాక్స్ ఓకే. ఓకే. మీరు ఇచ్చిన బడ్జెట్లో ఐమాక్స్. నార్మల్గానే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ వల్ల ఇంకా ఎక్కువయ్యాయి. టికెట్ రేట్లు పక్కన పెట్టండి, పాప్కార్న్ రేట్లు అయితే పేలిపోతున్నాయి తెలుసా? అంటే నేను ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలనుకోవడం కూడా తప్పేనా? కాదు, ఇలాంటి టైంలో మీరు ఇచ్చిన బడ్జెట్లో కావాలనుకోవడం తప్పు. కావాలంటే మీరు టీవీలో సీరియల్స్ పెట్టండి, అందరం కలిసి చూద్దాం. క్యూటీ, గుండె నిండా గుడి గంటలు సీరియల్ పెట్టు. ఏయ్, నాకు సీరియల్స్ నచ్చవు, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ అంటే గుండె నిండా గుడి ఏయ్, గంటలు ఎంటర్టైన్మెంటేగా, ఇస్తా, నేనిస్తా. అష్టాచమ్మ, ఇది మన లేడీస్ మీ లేడీస్ ఫేవరెట్ గేమ్. ఇంకా మొదలు పెడదామా? ఏ మేమే విన్, డబ్బులు ది. డబ్బులా? ముందే చెప్పాలిగా. డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇగో మా దగ్గర 4 పిక్కలు పల్లీలు ఉన్నాయి, తినే. విక్కీ, మనం స్నేక్ అండ్ లాడర్ ఆడదామా? ఎందుకు క్యూటీ, రోజు ఆడుతున్నాగా. నిత్యనిక్తున్న ప్రతిసారి ఇదిగో ఈ 2 పాములు మింగేస్తున్నాయి. చూసావా మీ అమ్మ పాములా చూస్తుంది, మింగేద్దేమో. మేం గెలిచాం కాబట్టి నీకో టాస్క్. ఏంటి? నాకు డాన్స్ చూడాలనుంది. చూడండి, టీవీలో పెడతా. నువ్వు రిమోటు- చేస్తే చూడాలనుంది. ఆంటీ, నేను డాన్స్ డాన్స్ చేయి. ఆ స్టెప్ ఏంటి అసహ్యంగా?
ఈ స్టెప్ ఏదో బాగుంది. ఇది స్టెప్ ఏంటంటే ఇబ్బంది పడుతూనే అందరినీ ఎంటర్టైన్ చేయడం, ఇంట్లో అన్ని పనులు చేయడం, లెక్కలేసుకుంటూ టెన్షన్ పడడం, ఇవన్నీ అవసరమా? నాకు నువ్వు అవసరం, దానికి ఇవన్నీ అవసరం. నేను నీకు చేసిన వాటిలో నీకు నా ఇబ్బందులు టెన్షన్లే కనిపిస్తున్నాయా? నేను నిన్ను ఎంత కావాలనుకుంటున్నానో కనిపించట్లేదా? కనిపిస్తున్నాయి. నేను నిన్ను గెలవడం కోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది. ఇంక బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టే నీకు కావాల్సింది కొనలేకపోతున్నాను. నేను మార్నింగ్ బండి మీద తీసుకెళ్ళలేకపోతున్నాను. నీ కోరికలు అడగలేకపోతున్నాను. కానీ నాకు మంచి జాబ్ వచ్చాక, నేను బాగా సంపాదించాక, ఇప్పటి వరకు నేనేమేం చేయలేకపోతున్నానో అన్నీ చేస్తాను. నీకు ఏ లోటు లేకుండా బాగా చూసుకుంటాను. యాక్చువల్లీ చాలా బాగా చూసుకుంటాను. మొన్న ఎంత అడిగినా హగ్ ఇవ్వలేదు, ఇప్పుడు అడగకుండానే వచ్చి హగ్గిస్తున్నావు. ఏమో ఇవ్వాలనిపించింది. ఏ ఇంకాసేపు. సరే వెళ్తా. ఇంకాసేపు ఉండొచ్చుగా. ఏంటి అప్పుడు లేచిపోయారు? అక్షరాకి ఫీవర్గా ఉంది. ఫీవరా? క్యూటీ? నిన్న బానే ఉంది కదే, రాత్రికి రాత్రి ఫీవర్ ఎలా వచ్చింది? చలిలో తిరిగిందా? ఎందుకొచ్చిందో అడుగు. చెప్పవే. చెప్పక్క. నిన్న రాత్రి ఐస్ క్రీమ్ ఇచ్చావు కదా, అది తిన్నందుకే ఫీవర్ వచ్చింది. సరే, తగ్గకపోతే ఇన్స్టిట్యూట్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండమను. జాగ్రత్తగా చూసుకో. మరి నువ్వు? నేను లీవ్ తీసుకుంటానంటీ. దేనికి? నాకు లైట్గా ఫీవర్. నీకెందుకు ఫీవరు? తను కూడా ఐస్ క్రీమ్ తిన్నాడేమోలే అమ్మా. అయినా పర్లేదు, నన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి ఆ తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపో. నువ్వు చూసుకో. క్యూటీ లేగు, టిఫిన్ తీసుకొచ్చా, తినేసి టాబ్లెట్స్ వేసుకుందు. నాకు తినాలని లేదు. తిను, ఎలా తగ్గుద్ది? ఓకేనా? రెస్ట్ తీసుకో. నువ్వు కూడా ఈరోజు వెళ్ళలేదని మా అమ్మకు తెలిస్తే అస్సలు ఊరుకోదు. పర్లేదు, నేను చూసుకుంటాను.
అన్నావు కదా నీకు గర్ల్ థింగ్స్ ఎక్కువగా తెలియవని. నీకు గర్ల్ థింగ్స్ తెలియవేమో, కానీ వాట్ ఏ గర్ల్ నీడ్స్ అనేది మాత్రం తెలుసు. పడుకో. అలకనందా, అక్షరకు తగ్గిందా? తగ్గిపోయింది ఆంటీ. నువ్వు వెళ్ళలేదా ఈరోజు? వెళ్ళమని చెప్పానుగా, ఎందుకు వెళ్ళలేదు? రోజు 6 గంటలకు ఆఫీస్ అవ్వగానే ఫోన్ చేసి పిక్ చేసుకోవడానికి రమ్మన్న మీరు ఈరోజు 4 గంటలకే కంగారుపడి ఎందుకు వచ్చేశారు? మా అమ్మాయికి ఎలా ఉంది, తగ్గిందా లేదని భయంతోనే కదా మీరు అక్కడున్నా. ఈ సిచ్యువేషన్ మీ మైండ్లో రన్ అవడం వల్లనే కదా. మీకు అలా ఉన్నప్పుడు నాకు ఇంచుమించు అలానే ఉంటుందండి. సో ఎందుకు వెళ్ళడం అని ఆగిపోయా. ఈ మాటలకేం తక్కువ కాదు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అంత ప్రేమున్నవాడివి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావా? పోనీ డాక్టర్నైనా ఇంటికి తీసుకొచ్చావా? ఏ ఎందుకు? డబ్బులు ఖర్చయితాయని ఆగిపోయావా? ఓ, బడ్జెట్ సరిపోదు, ఎక్కడ ఓడిపోతానో అన్న భయంతో ఆగిపోయావా? అది నీ ప్రేమ. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందమ్మా. హ్మ్. విక్కీ మార్నింగే హాస్పిటల్కి వెళ్దామని అడిగాడమ్మా. ఫీవర్ ఎక్కువైనట్టుంది, పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు విక్కీ, హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనే లేనిపోని ఖర్చు మినిమం 1000-2000 అవుద్ది. 3000 అవని నీకన్నా ఇంపార్టెంటా చెప్పు? నువ్వు మర్చిపోయావనుకుంటా, నీ దగ్గర మిగిలిన బడ్జెట్టే 3000. అదైపోతే ఓడిపోతావు. ఓడిపోతే ఓడిపోని, మీ అమ్మ కాలు పట్టుకుని ఇంకో ఛాన్స్ ఇమ్మని అడుగుతా. అంతేగాని నిన్ను ఇలా వదిలేలేను. నీ హెల్త్ కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు నాకొకటి అర్థమైందమ్మా. నా కోసం 2000 ఖర్చు పెట్టి నన్ను హాస్పిటల్లో చూపించేవాడి కన్నా నా కోసం ఒక 2 గంటలు పక్కనే ఉంటూ నన్ను చిన్నపిల్లలా చూసుకునేవాడే నాకు కావాలని. ఈరోజు నాకొకటి అర్థమైందమ్మా. నా కోసం 2000 ఖర్చు పెట్టి నన్ను హాస్పిటల్లో చూపించేవాడి కన్నా నా కోసం ఒక 2 గంటలు పక్కనే ఉంటూ నన్ను చిన్నపిల్లలా చూసుకునేవాడే నాకు కావాలని. Find people who are already part of your lifestyle and daily routine. Download Happn now, link in description.